నమస్తే అండి. హాయ్. ఉమెన్స్ డే వస్తుంది కదా, మహిళల గురించి కొన్ని మాటలు. మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం గురించి చెప్పాలంటే మహిళలు ఈ రోజుల్లో అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా అన్నిట్లో అంటే విద్య కానీ వైద్య అన్ని రంగాల్లో సమానంగా ఉన్నారు. బట్ మనము మహిళా దినోత్సవం రాగానే వాళ్ళకి ఏదో శాల్వాలు కప్పి పూలదండలు ఇచ్చి ఆ రోజే కాకుండా ఎప్పటికీ మహిళలు గౌరవించబడాలి, రక్షించబడాలి. ఎక్కడ అంటే ఇప్పుడు ప్రతిరోజు చూస్తున్నాం మహిళల పైన దాడులు, రేపులు, హత్యలు ఇలాంటివి తగ్గాలి. ఎందుకంటే మన గ్రంథాల్లో కానీ పురాణాల్లో కూడా మహిళలు ఎక్కడైతే మనం గౌరవిస్తామో అప్పుడే ఆ దేవతల్ని మనం కొలిసినట్టు అన్నట్టు చెప్తారు. బట్ ప్రతిరోజు మన దేశంలో ఎక్కడొక దగ్గర రేపులు, మర్డర్లు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. నాకు తెలిసి మహిళలకి ఇంకా రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఏంటంటే మహిళలకి చిన్నప్పటి నుంచే అంటే పిల్లలకి ఇప్పుడు మనం స్కూల్కి ఎలా పంపిస్తే ఇప్పుడు చైనా, జపాన్ కంట్రీలలో ఎలా ఉంటుందంటే 3-4 years నుంచి ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ తో పాటు వాళ్ళకు కుంఫు, కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు అక్కడ. ఇక్కడ కూడా వాళ్ళకి మన ఇండియాలో కూడా పాపులేషన్ ఎక్కువ. సెల్ఫ్ డిఫెన్స్ గురించి మన ఇండియాలో కూడా మహిళలకి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఆత్మరక్షణ గురించి కుంఫు, కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు స్కూల్లో పీటీ వాళ్ళు ఉంటారు, పీటీ సార్లు ఉంటారు. పీటీతో సార్లతో పాటు రోజు 1 గంట, ½ an hour మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కుంఫు, కరాటే, మార్షల్ ఆర్ట్స్ గురించి ట్రైనింగ్ ఇప్పించి ఎందుకంటే ఏ రాత్రికైనా ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛగా మళ్ళీ తిరగాలి, రావాలి అంటే వాళ్ళకు ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు అంటే ఏం చేయలేరు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసులు కూడా కొన్నిసార్లు మహిళల మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళ పైన కూడా చాలా రకాలుగా అబ్యూజింగ్ చేయడం, వాళ్ళు కూడా చేయడం అన్నట్టు ఉంటాయి. ఇప్పుడు ఎవడైనా తెలిసిన ఫ్రెండ్ ని ఫోన్ చేసి రాత్రి ఏమైనా రక్షిస్తాడేమో ఫోన్ చేస్తే వాడు కూడా రాత్రి ఏమైనా చేసే పొజిషన్ ఉంటుంది. అందుగురించే ఈ రోజుల్లో మన దేశంలో మహిళలు రక్షించబడాలంటే వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి, వాళ్ళకు వాళ్ళే రక్షించుకోగలుగుతారు. వాళ్ళ అన్న వస్తాడు, తండ్రి వస్తాడు, ఎవడో వస్తాడా అని అప్పటి వరకు ఉండే రోజులు కావు రాబోయే రోజుల్లో. అందుగురించే స్కూళ్ళల్లో రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. స్కూళ్ళల్లో సెల్ఫ్ డిఫెన్స్ అంటే కుంఫు, కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటే మహిళలు ఏ రాత్రికైనా ఎక్కడికైనా వెళ్ళి తిరిగి స్వేచ్ఛగా మళ్ళీ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు తెలిసినంత వరకు మహిళలకు సమాన హక్కులు వచ్చాయంటారా? అంటే సమానంగా అంటే ఇప్పుడు అన్ని రంగాల్లో అయితే రాణిస్తున్నారు. ముఖ్యంగా జాబ్స్ పరంగా చూసుకుంటే ఉన్నది, కానీ ఇప్పుడు రాజకీయంగా మహిళలకు రాజకీయంగా కూడా రాణించాలి. ఇప్పుడు చూడండి సునీత విలియమ్స్ గాని చాలా మంది అంతరిక్షం కూడా పోయి వస్తున్నారు. ఇప్పుడు అది అబ్బాయిలు కూడా చేయండి కూడా మహిళలు చేస్తున్నారు. కొన్ని రంగాల్లో ఉంది, కొన్ని రంగాల్లో కూడా ఇంకా సమాన హక్కులు కల్పించాలని నేను కోరుకుంటాను. ఉమెన్స్ డే రోజు ఎలాంటి స్పీచెస్ ఇవ్వాలంటారు? ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే కొంచెమైనా చేంజ్ వస్తుంది కదా? వాళ్ళకి మోటివేషనల్ అంటే ఒక ధైర్యాన్ని నింపాలా. ఎందుకంటే రోజు రోజుకి ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి దేశంలో. అంటే ఒక ఏదైనా షేరింగ్ చేసుకోవాలనుకుంటే కూడా ఎవరు మాకు లేరు అన్నట్టు ఉంటుంది. అందు గురించే వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే ఏదన్నా సంఘాలాగా ఏర్పడి వాళ్ళకి మోటివేషనల్ గా అంటే ప్రతిరోజు వాళ్ళకు ఒక బ్యాక్ బోన్ గా ఉండి ప్రతిరోజు వాళ్ళకి ఏదో ముందుకు నడిపిస్తున్నట్టు ఉండాలని అలాంటి మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వాలి. అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకోవాలని నేను కోరుకుంటాను. మీ ఫేవరెట్ ఇన్స్పిరేషన్ మహిళ ఎవరు? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నాకు మంచి అంటే మదర్ తెరీసా గాని ఇలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇంకా ముఖ్యంగా అయితే మదర్ తెరీసా నాకు ఇష్టమైన వ్యక్తి. సో ఫైనల్ గా మహిళ గురించి ఒక సింగిల్ వర్డ్ మీ మాటల్లో. మహిళ గురించి సింగిల్ వర్డ్ అంటే ఇంకా మహిళనే సృష్టికి మూలం. మహిళ లేకుండా అయితే ప్రపంచం, ఈ దేశం లేదు. ముఖ్యంగా గౌరవించబడాలి. గౌరవించడం అనేది మనం ఆ రోజు ఏదో చప్పట్లు కొట్టి పూల శాలువలు వేసి ఆ రోజుకి వదిలిపెట్టే కాదు, ప్రతిరోజు వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ.